పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్నాయని అంటూ స్పష్టం. బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అంటూ మండిపాటు. తెలంగాణలో కేసీఆర్ శకం ఇక ముగిసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు. విమాన ప్రయాణాల కోసం 222 కోట్ల ఖర్చు చేశారని ఆరోపణ. వైసీపీ నేత రాసలీలల వీడియో వైరల్. స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వైనం. ఏపీలో మరో బస్సు ప్రమాదం. ఒకరు మృతి, 10 మందికి పైగా గాయాలు. చిరంజీవి సూపర్ మ్యాన్ అని, ఆయన ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారని, కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే తెలిసి తెలియక మాట్లాడారో, కావాలనే మాట్లాడారో కానీ క్షమాపణ చెప్పాలన్నారు. అలా చేస్తేనే కనీసం ఆయన సినిమా 1-2 రోజులైనా థియేటర్లో ఆడుతాయన్నారు. లేదంటే ఆయన సినిమాలు తెలంగాణలో విడుదల అవ్వవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఈ విషయం చెబుతున్నానని చెప్పారు. ఇదిలా ఉంటే పవన్ ఇటీవల కోనసీమలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ నాయకులు కోనసీమ పచ్చదనంతో ఉంటుందని అనేవారని, ఇప్పుడు కొబ్బరి చెట్లకు మొండాలు కూడా లేవన్నారు. అంత దిష్టి కోనసీమకు తగిలిందన్నారు. ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు కట్టలే, పెన్షన్లు కూడా మిగిలిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులను ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. జనం ఉన్నారన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట ఏకంగా రైల్వే ట్రాక్ పై ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద ప్రేమాయణం సాగింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. यात्री कृपया ध्यान दें, गाड़ी क्रमांक 128004 सुपरफास्ट स्वर्ण सुपरफास्ट स्वर्ण మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా 222 కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. దీనిపై లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగాలు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అప్పటి సీఎం జగన్ మాత్రం ప్రజాధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు. 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంతో పాటు 222 కోట్లతో విమానాల్లో తిరిగారని విమర్శించారు.
వైసీపీ పార్టీకి చెందిన నేత రాసలీలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడి, వైసీపీ బీసీ సెల్ ప్రెసిడెంట్ గా ఉన్న ఫణీంద్ర ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో స్వయంగా వీడియో తీసుకున్నాడు. అనంతరం ఈ వీడియోను తానే స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఈ వీడియో క్షణాల్లోనే జిల్లా వ్యాప్తంగా వ్యాపించడంతో పార్టీ శ్రేణుల్లో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అయితే కొద్దిసేపటికి తేరుకున్న ఫణీంద్ర తప్పును గుర్తించిన తాను షేర్ చేసిన ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల నుంచి డిలీట్ చేశాడు. రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో అనేక ప్రమాదాలు జరగడంతో పాటు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో బస్సు ప్రమాదం జరిగింది. కడపకు చెందిన హరిత ట్రావెల్స్ బస్సు బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర కర్ణాటక బార్డర్లోని మంచినీళ్ల కోట వద్ద డివైడర్ ను ఢీకొట్టి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా 10 మంది గాయాల పాలయ్యారు. మృతి చెందిన మహిళ పొద్దుటూరుకు చెందిన అనిత. ఆమె వయసు 58 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా ఆ తర్వాత వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ట్రావెల్ బస్సులు, మరోవైపు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. డ్రైవర్ కి ఏమైతే ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ కూడా ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. దీని ఎఫెక్ట్ కారణంగా ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ఏపీ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. జనవరి 2026 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు నేడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలిలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు. సంజీవని హెల్త్ పాలసీ పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల వరకు ఉచిత వైద్య బీమా ప్రపంచంలో ఉండే వైద్య నాలెడ్జ్ని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సరైన మందులిచ్చే విధానానికి నేను శ్రీకారం చుడతాం. అదే సంజీవని అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.